యాల్ ఈరోజు స్టాక్ మార్కెట్లో ఆల్రెడీ మల్టీ బ్యాగర్స్ రిటర్న్ ఇచ్చిన ఒక షేర్ గురించి నేను చెప్పబోతున్నాను. దీని పేరు కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ అండి. ఇది మనకి స్టాక్ మార్కెట్లో ఆల్రెడీ మల్టీ బ్యాగ్ రిటర్న్స్ ఇచ్చింది. చూడండి, మీకు చూస్తే జనవరి 2023లో దీని ప్రైస్ వచ్చి అరౌండ్ 250 ఉంది. సో 250 ఉన్న షేర్ ప్రైస్ జూలై 2024 2828 వెళ్ళింది. 250 ఉన్న షేర్ ప్రైస్ 1.5 yearలో 2828 రూపీస్ వెళ్ళింది. చాలా మంచి రిటర్న్స్ ఇచ్చింది మల్టీ బిల్డర్. అంటే మనం ఒక షేర్ 250 రూపీస్కి మనం 2023 జనవరిలో కొని ఉంటే 12th జూలై 2024కి మనకు 2828 రూపీస్ మనకి వచ్చేదన్నమాట. ఈ కంపెనీ డీటెయిల్స్, ఫండమెంటల్స్ గురించి మీరు ఎవరైనా చెక్ చేసుకోవాలనుకుంటే screener.in అనే వెబ్సైట్లో ఇక్కడ కంపెనీ నేమ్ సెర్చ్ చేస్తే కంపెనీ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. ఈ కంపెనీ కొచ్చిన్ షిప్ యార్డ్ ఏమంటే ఇది షిప్స్ తయారు చేస్తుంది, ప్లస్ రిపేర్ చేస్తుంది, ప్లస్ డిఫెన్స్ కూడా ఇది వర్క్ చేస్తుంది. కొచ్చిన్ షిప్ యార్డ్ ఈజ్ ఇంటూ షిప్ బిల్డింగ్, డిఫెన్స్, కమర్షియల్, ఆఫ్షోర్. CSL has built and repaired some of the largest ships for its esteemed customers across the globe. మంచి ఫండమెంటల్ కంపెనీ. చాలా మంది డిఫెన్స్ స్టాక్స్ గురించి సెర్చ్ చేస్తుంటారు, షిప్పింగ్ స్టాక్ గురించి సెర్చ్ చేస్తుంటారు. దీనికి ఆల్రెడీ మల్టీ బ్యాగ్ రిటర్న్స్ ఇచ్చిన కంపెనీస్ కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న షేర్ ప్రైస్ నుంచి అప్సైడ్ వెళ్ళడానికి చాలా అనుకూలంగా ఉన్న స్టాక్. ఇంకో విషయం ఏంటంటే ఇది షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూస్తూ ప్రమోటర్స్ ఎవరంటే దీనికి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అంటే గవర్నమెంట్ కంపెనీ. ఇది 67.91% స్టేక్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా హోల్డ్ చేస్తుంది. ఇంకో పాజిటివ్ ఏంటంటే డిఐఎస్, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొచ్చిన్ షిప్ యార్డ్ని ఫస్ట్ టైం డిసెంబర్ 2024లో 2.44 స్టేక్ బై చేసింది. దాని తర్వాత మార్చ్ 2025లో 2.92 అంటే ఇంక్రీజ్ అయింది స్టేక్. దాని తర్వాత జూన్ 2025లో 3.05 ప్రజెంట్. అంటే క్వార్టర్ తన స్టేక్ని కొచ్చిన్ షిప్ యార్డ్లో ఎల్ఐసి ఇంక్రీజ్ చేస్తుంది. అంటే వీళ్ళకి ఎంతో, అంటే ఏ స్టాక్ ప్రైస్ బాగా పెరుగుతుంది అనే కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు మాత్రమే ఎల్ఐసి ఏ కంపెనీలోనే ఇన్వెస్ట్ చేస్తుంది. అంటే వీళ్ళు క్వార్టర్ వీళ్ళ స్టేక్ ఇంక్రీజ్ చేస్తున్నారు అంటే ఈ కంపెనీలో మంచి రిటర్న్స్ వస్తాయి అని అనలైజ్ చేసి వీళ్ళు ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా ఏమంటే టెక్నికల్, ఎన్నో ఫండమెంటల్ స్టాక్స్ ఉంటాయి, కానీ దీని గురించే మనం ఎందుకు అనుకుంటున్నామంటే టెక్నికల్, యాజ్ పర్ చార్ట్ అండ్ టెక్నికల్స్ కొచ్చిన్ షిప్ యార్డ్ ప్రీవియస్ హై 2545 నుంచి మోర్ దెన్ 30% ఫాల్ అయ్యి కరెంట్ మార్కెట్ ప్రైస్ 1765 దగ్గర. సో కొన్ని టెక్నికల్గా కొన్ని పారామీటర్స్ చెక్ చేసుకుంటే మనకు RSI అంటే ఇక్కడ బయింగ్కి మనకి అనుకూలంగా ఉంది అని RSI చూపిస్తుంది. ఇంకోటి స్టాక్ ప్రైస్ ఫాల్ అవుతూ ఉంటే వాల్యూమ్స్ చాలా తక్కువగా ఉంది. యాక్చువల్గా స్టాక్ ప్రైస్ పడుతున్నప్పుడు వాల్యూమ్స్ కూడా ఎక్కువగా ఉంటే అది నెగిటివ్. కానీ ఇక్కడ స్టాక్ ప్రైస్ పడుతూ ఉన్నా కూడా ఎవరు సెల్ చేయటం లేదు అంటే ఇది పాజిటివ్. బాగా గుర్తుపెట్టాను. ఎప్పుడైనా కానీ స్టాక్ ప్రైస్ పడుతూ ఉన్నప్పుడు వాల్యూమ్స్ అంటే ఎవరు సెల్ చేయకుండా వాల్యూమ్స్ తక్కువగా ఉంటే ఇది పాజిటివ్. ఇంకోటి ఉంటుంది, ఇంతకుముందు ఇది ప్రీవియస్ అంటే ఇక్కడ నుంచి కంటిన్యూ ఫాల్ అయిన తర్వాత ఇక్కడ బాటమ్ చేసి ఒక హై చేసిన తర్వాత మరీ ఫాల్ అయింది. అంటే ఇది మనకి రెసిస్టెన్స్.
మరి ఫాలోయింగ్ మరి పైకి వెళ్ళేటప్పుడు సేమ్ ఇదే ప్లేస్ నుంచి మరి ఫాలోయింగ్ అంటే ఇది రెసిస్టెన్స్, స్ట్రాంగ్ రెసిస్టెన్స్. ఇవి రెండు హైస్ వచ్చి స్ట్రాంగ్ రెసిస్టెన్స్. సో ఇప్పుడు మనకు తర్వాత ఫాల్ అయ్యి ఈ రెసిస్టెన్స్ బ్రేక్ చేసి పైకి వెళ్ళింది విత్ వాల్యూమ్స్, మంచి వాల్యూమ్స్తో ఇక్కడ బ్రేక్అవుట్ చేస్తే పైకి వెళ్ళింది. సో పైనుంచి ఫాల్ అయ్యేటప్పుడు మనకి ఎప్పుడైనా కానీ ప్రీవియస్ ఇక్కడ నుంచి అయితే ప్రీవియస్ హైస్ బ్రేక్అవుట్ చేసి పైకి వెళ్ళిందో, ప్రీవియస్ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ చేసి పైకి వెళ్ళిందో, ఈ రెసిస్టెన్స్ మనకి ఫాల్ అయ్యేటప్పుడు సపోర్ట్గా పనిచేస్తుంది. చూడండి, ఈ హైని కనెక్ట్ చేసి ట్రెండ్ అని వేస్తుంది, నేను ట్రెండ్ అని వేసాను. సో ఇప్పుడు ఫాల్ అయ్యేటప్పుడు ఇక్కడ ఇది స్ట్రాంగ్ సపోర్ట్గా ఉంటుంది, ఎందుకంటే ఆర్ఎస్ఏ ఓవర్సోల్డ్ అయింది కాబట్టి ఇక్కడ స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. ఆల్రెడీ సపోర్ట్ తీసుకుంది, ఈరోజు వచ్చి 1770 దీనిలో. సో 1700 అరౌండ్ 1700 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. ఇక్కడ నుంచి మనకి స్టాక్ ప్రైస్ అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఎక్కువ. అంటే ఒకవేళ మార్కెట్ కరెక్ట్ అయితే కొచ్చిన్ షిప్ యార్డ్ ప్రైస్ కూడా కరెక్ట్ అవుతుంది. కానీ మనకి ఫండమెంటల్స్ అండ్ యాజ్ పర్ టెక్నికల్ స్ట్రాంగ్ ఉంది కాబట్టి మనం ఇక్కడ ప్రజెంట్ కరెంట్ రేట్లో బై చేసుకోండి. ఫాల్ అయినప్పుడు ఒక 10% ఫాల్ అయినప్పుడు మరి దీన్ని యాడ్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మనకి ఎందుకంటే అప్ సైడ్ మనకి మంచి రిటర్న్స్ ఇవ్వడానికి ఈ కొచ్చిన్ షిప్ యార్డ్ మనకి మంచి కంపెనీ. సో ఇక్కడ నుంచి అప్ సైడ్ వెళ్తే ఇక్కడికి వెళ్తుంది అంటే ఫస్ట్ వచ్చి ప్రీవియస్ హై 2545 అంటే ఇక్కడ వరకు వెళ్తుంది. అంటే మనకి ప్రజెంట్ ప్రైస్ నుంచి 30% మోర్ దెన్ 30% ఫాల్ అయింది కాబట్టి ఈ 30% రిటర్న్స్ మనకి ఇక్కడ. దాని తర్వాత మరి ఎంత వరకు వెళ్ళవచ్చు అంటే ఇక్కడ అంటే 2750 ఆర్ 80 ప్లస్ ఇది ప్రీవియస్ హై 2900 వరకు మనకి అంటే ప్రజెంట్ రేట్ నుంచి కొచ్చిన్ షిప్ యార్డ్ 50 to 70% ప్రాఫిట్ మనకు ఇస్తుందని యాజ్ పర్ టెక్నికల్గా తెలుస్తుంది. సో ఎవరైనా కానీ లాంగ్ టర్మ్ మంచి షిప్ బిల్డింగ్ కంపెనీ, డిఫెన్స్ కంపెనీ లాంగ్ టర్మ్కి అంటే 1 to 2 years కొన్ని డెలివరీలో హోల్డ్ చేయాలి అనుకున్న వాళ్ళకు కొచ్చిన్ షిప్ యార్డ్ చాలా మంచి కంపెనీ. ఇది బై చేసి రోల్ చేసుకుంటే మనకు మంచి రిటర్న్స్ వస్తాయి. ఓకే. సో ఇంకో విషయం అంటే నేను సెబీ రిజిస్టర్ అని కాదండి, మీరు ఇప్పుడు నేను చెప్పిన ఈ కంపెనీ కొనాలి అనుకుంటే మీ ఓన్ రీసెర్చ్ చేయండి, దీని గురించి సర్చ్ చేయండి, తెలుసుకోండి, మీ ఫండ్ మేనేజ్మెంట్ కాంటాక్ట్ చేయండి. సో అన్నీ చెక్ చేసిన తర్వాత బై చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్.